నేను నా లైఫ్లో ఇంత డీటెయిల్డ్గా ఆ కాంట్రవర్సీ సంగతుల గురించి మాట్లాడతానో లేదో తెలియదు నాకు. నేను కోరుండి మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేసేసి విషయాన్ని డెప్త్లో చెప్పాలని కూర్చున్నాను. ఈ అవకాశాన్ని ఎవ్వరు మిస్ చేసుకోకుండా దయచేసి రండి. తండ్రి పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఇష్టపడతాడు. నిన్ను దేవుడు ఇష్టపడాలి అంటే నువ్వు తండ్రి పని చేయాలి. ఆ తండ్రి పని చేయడానికి నన్ను పంపింది నా తండ్రి పంపించాడు, నేను రాలేదు. ఆయనే సమస్తం చెప్పి నేర్పి పంపాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం, 19వ వచనం, 30వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని. నా తండ్రి ఇది వరకు ఏం చేస్తున్నాడు, నేను కూడా ఏం చేస్తున్నాను, పని చేస్తున్నాను. నన్ను నమ్మాను అని చెప్పుకుంటున్న క్రైస్తవులు ఏం చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, గుళ్ళోకి వచ్చి స్తోత్రాలు చెప్తారు, పని మాత్రం చేయరు. ఆదివారం ఆరాధనకు వస్తారు, సోమవారం సువార్తకి వెళ్దామంటే రారు. సరే, నా తండ్రి ఇది వరకే పని చేస్తున్నాడు, నేనేం చేస్తున్నాను, నేను పని చేస్తున్నాను. నన్ను నమ్మిన నా విశ్వాసులు మాత్రం నాకు స్తోత్రాలు చెప్తున్నారు. ఇదండి క్రైస్తవ్యం పరిస్థితి. ఇద్దరం ఉన్నామని చెప్పి ఇద్దరం ఏం చేస్తున్నాం అంటున్నాడు. అక్కడ తండ్రి పని చేస్తున్నాడట, కొడుకు పని చేస్తాడట. నమ్మిన విశ్వాసులు పని చేసుకుంటాం. ఏ పని చేసుకుంటాం, సొంత పనులు చేసుకుంటాం. డ్యూటీకి వెళ్ళమంటే తెల్లవారుజామున లేచిపోతాం, ప్రార్థనకి వెళ్ళమంటే 10 గంటలు లేస్తాం. క్రైస్తవులు అంతా ఎవరిప్పుడు రాజులు. వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు. సరిపోయిందా, సరిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి 2వ రాకడలో 1000 ఏళ్ల పరిపాలన చేస్తారంటే సరిపోద్దా? బైబిల్ ఎక్కడ కనపడింది అలాగ? మీకు కనపడదు. మీకు డౌట్ రావాలి, నిజంగా మనం పరిపాలన చేస్తున్నామా? డౌట్ కింద ఉంది కదా. ఏదో మీ అపూర్లో అద్దెంట్లో ఉంటే మేము రాజులు ఏంటి, మీ ఆది పరిపాలన ఏంటి అనుకుంటారేమో. యేసు ప్రభు అన్నాడు పిలాతు ముందు నిలబడి, ఏంటి బాబు నువ్వు అప్పుడు అంతమాట రాజు అని చెప్పుకున్నావు, వీళ్ళ మధ్యలో నువ్వు రాజువా, నీ సింహాసనం ఎక్కడ ఉంది, మీ సైన్యం ఎక్కడ ఉంది అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు, నువ్వు రాజువా అంటే లేదు బాబు, 2వ రాకడలో రాజుని, ఇప్పుడు మాత్రం కూలీని అన్నాడా. నీవు అన్నట్టు నేను రాజునే, ఐఎమ్ ద కింగ్ అన్నాడు. అంతే. నీ రాజ్యం ఏదంటే ఏమన్నాడు, వందర పిలాతు నీకు కనపడదు అన్నాడు. ఏటట రాజ్యం ఎలాంటిదట, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది లేదన్నాడా, ఉందన్నాడు. దానికి నేను ఎవరినన్నాడు, రాజునన్నాడు. మరి ఈ రాజుకు టైం అయిపోయింది, వెళ్ళిపోతే రాజులను ఎవరు చేశాడు, అపోస్తలులు చేశాడు. 12 సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రాల వారికి మీరు ఏం చేయాలా, తీర్పులు తీర్చాలి. మరి అపోస్తలులు వెళ్ళిపోతే ఎవరిని కూర్చోబెట్టారు, సంఘాన్ని కూర్చోబెట్టారు. సంఘంలోకి చేరిన ప్రతి ఒక్కడు ఎవరు చెప్పండి ఇప్పుడు, రాజు. ఏది రాజ్యం ఏదండి, మియాపూర్లో ఉన్నది రాజ్యం. క్రీస్తు పేరట భూమి మీద ఎక్కడెక్కడైతే సంఘాలు ఉన్నాయో అవన్నీ దేవుని రాజ్యాలే. దేవుడి యొక్క ఖ్యాతిని పడగొట్టారండి వీళ్ళంతా. చిల్లర పనులు చేయడం దేవుడు ఎక్కడ బైబిల్ అలా చేయించి దాఖలాలు కనపడ్డాయా? అపోస్తులు వెళ్ళారు, ప్రార్థన చేశారు, వెంటనే అందరూ డాన్స్ చేశారు. ఎక్కడ కనపడింది బైబిల్లో మీకు? అపోస్తులు వెళ్ళారు, ప్రార్థన చేశారు, వెంటనే వెనక్కి పడిపోయారు, ముందుకు పడిపోయారు, తోసేసుకున్నారు. కనపడింది ఎక్కడైనా? ఈ చిల్లర పనులన్నీ చిల్లరగాళ్లతో అబద్ధ ప్రవక్త వాడు చేయిస్తున్నాడు సైతాన్. మీకు అర్థమవుతుంది ఇప్పుడు. పరిశుద్ధాత్మ ముసుగులో ఎవరున్నారు, భ్రష్టుడు ఉన్నాడు. వాడిని ఎలా పట్టుకోవాలట మనం? యేసు ఎంత బాగా చెప్పాడండి, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. వాళ్ళని తెలుసుకోవటం ఈజీయే. ఆ రోజు భాషలతో మాట్లాడుతున్నాడు. ఎందుకు 10,000 మాటలు, ఎన్ని చాలు అంటున్నాడు, 5 మాటలు చాలు. ఎందుకు? మాటల యొక్క పరమార్థం ఏంటి? ఇప్పుడు భాషల యొక్క పరమార్థం ఏంటి? నువ్వు భాష మాట్లాడితే ఆ భాష విని వాడు మారాలి. రైట్? ఇదేనా పర్పస్? ఏమైనా చేంజ్ అవుతుందా? అన్ని చోట్ల అలాగే కనబడుతుందా? అపోస్తుల భాషలతో మాట్లాడింది దేనికి? అక్కడ వాక్యం చెప్పడానికి. ఇక్కడ సంఘంలో భాషతో మాట్లాడమంటున్నది దేనికోసం? మనిషిని మార్చడానికి. ఇప్పుడు ఈ రసబ్బా కలబ్బా వలన ఎవడు మారుతాడు అంటున్నాను నేను. అర్థమైందా పాయింట్ మీకు? ఇది దెయ్యం అని అర్థమవుతుందా? దేవుడు వేసిన, పరిశుద్ధ ఆత్మ దేవుడు వేసిన ఈ భాషలనే వరం ముసుగులో భ్రష్టాత్మ ఎలాగొచ్చిందో మీకు అర్థమవుతుంది ఇప్పుడు? క్లారిటీగా ఉందా? క్రైస్తవుడు అంటేనండి, నేను హ్యాపీగా ఉన్నానా, నేను తినేసానా, నేను బాగున్నానా, నేను వెళ్ళానా, నేను వచ్చానా, ఇది కాదట. ఎదుటివాడు ఉన్నాడా, ఎదుటివాడు గుడికి వస్తున్నాడా, ఎదుటివాడు వాక్యం నేర్చుకుంటున్నాడా, ఎదుటివాడు దేవుళ్ళో ఎదుగుతున్నాడా,
ఇదండి క్రిస్టియానిటీ. నువ్వు రావటం కాదు, నీతో పాటు ఒకరినైనా ప్రభులోకి నడిపిస్తున్నావా? ఒకరికైనా దేవుడి గురించి చెప్తున్నావా? ఒకరినైనా ప్రభులో నిలబెడుతున్నావా? నిన్నెవరో నిలబెట్టారు కదా, నువ్వు అలాగ ఒకరిని నిలబెట్టాలి కదా, నువ్వు ఒకరిని తీసుకురావాలి కదా. అలాగా ఎంత బాగా రాశాడు చూసారండి. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలను. క్రైస్తవుడు అంటే నాకు ఎదురుగా ఉన్నవాడికి నా వలన మేలు జరగాలని కోరుకునేవాడు. పూనంలో నా శుభాలు, వందనాలండి. నిజంగా 5 రోజుల పండుగ ముగిసిందంటే కొంచెం బాధగా ఉంది కదా. రేపటి నుంచి మరలా ఇవి ఉండవు. కానీ నిజంగా మనందరినీ ప్రేమించి అన్న 5 రోజులు సమయాన్ని వెచ్చించి మంచి పాఠాలు, సమయం ఎంతైనా ఓపికగా, మరి ఆయన ఆరోగ్యం బాగలేదు అయినప్పటికీ మనకు దేవుని జ్ఞానం అందించాలనే ఉద్దేశంతో మరి 2 గంటల పాటైనా కూర్చొని మనకు చక్కటి మాటలు, మనం అందరం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతులు 5 రోజులు మనకు బోధించిన మరి అన్నకు చిన్న సత్కారం. ఆయన నేర్పించిన జ్ఞానానికి మనం ఏమి ఇవ్వలేము, కానీ మన కొరకు వాక్యమందు అంత ప్రయాసపడిన అన్నకు మరి మనందరి తరఫున చిన్న సన్మానం చేయాలని మరి ఆలోచించి జరిగిస్తున్న కార్యక్రమం. ఒకసారి మనమందరం మీరందరూ లేచి నిల్చొని ఒకసారి క్లాప్స్ కొట్టినట్లయితే మరి ఆయనకి ఇచ్చే గౌరవం బాగుంటుంది. అన్నగారు ఒకసారి ముందుకు వచ్చినట్లయితే ఇక్కడికి రండి, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. కొద్దిసేపు అయినా 5 రోజుల నుంచి అన్న నిద్రాహారాలు మానేసి మన కొరకు చక్కటి వాక్యం చెప్పాడు కదా. ఒకసారి రైట్. మరి భోజనాల కొరకు ప్రయాసపడిన మరి సిస్టర్స్ అందరికోసం గట్టే క్లాప్స్ కొడదాము. నిజంగా చాలా ప్రయాసపడ్డారు. ప్రతిరోజు కూడా అందరూ మరి పనులు మానేసుకొని వచ్చి మనం అందరము సాయంత్రం రాత్రి భోజనం చేయాలి కాబట్టి వాళ్ళు చక్కగా కష్టపడి భోజనాలు ఏర్పాటు చేసి మరి మనకందరికీ మంచి రుచికరమైన భోజనాలు పెట్టారు. ఒకసారి వారికి గట్టిగా క్లాప్స్ కొడదాము. నిజంగా చాలా కష్టపడ్డారు. మరి వచ్చిన మీకు అందరికి కూడా ఆలస్యమైన మరి మీరు అందరూ చివరి వరకు ఉండి మరి నేర్చుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక విషయం గమనించాలండి. నిజంగా గ్రాసరీ పర్చేజ్ దగ్గర నుంచి అన్నయ్య ఆటో ఎంతలా తిప్పారంటే నిజంగా అన్నయ్య ఒకసారి క్లాప్స్ కొట్టండి మీ అందరు కలిసి. నిజంగా ఈ నా 5 రోజులు తిమోత్ అన్న కావచ్చు, కుమార్ అన్న కావచ్చు, మన వైస్ ప్రిన్సిపాల్ గారు కూడా చాలా కష్టపడ్డారండి. గట్టిగా కొట్టండి క్లాప్స్. చాలా థ్యాంక్ యూ అన్నయ్య. నిజంగా వంటలు తీసుకొచ్చే విషయంలో కూడా అన్న ఆటోనే ఉపయోగిస్తూ ఉన్నాం తెలుసా. అన్నయ్య గిన్నెలు పట్టుకొని ఆ గిన్నెలు కూడా ఆటోలో ఎక్కించుకొని అన్నయ్య తీసుకురావడం నిజంగా చాలా గొప్ప విషయం. అందరూ కష్టపడి ఈ యొక్క సెమినార్ని విజయవంతం చేసినందుకు మీరు కూడా క్లాప్స్ కొట్టుకోండి. వచ్చిన మీ అందరికి కూడా సంఘం తరపున మా వందనాలు తెలియజేసుకుంటున్నాం.